చిన్నపరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు చెప్పింది మీరు వినలేదో లేకపోతే మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారో తెలియదు. ఆయన ఇటువంటివి బూర్జువా పార్టీల్లో కామన్గా జరుగుతుంటాయి, ఇది మా కల్చర్ కాదు, మా పార్టీలో ఉండేది కాదు అని చెబుతూ ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కాలంలోనే జరిగిన ఒక తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరులో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని స్వయాన చంద్రబాబు నాయుడు గారే మధ్యవర్తిత్వం వహించి ఒక 50 లక్షల రూపాయలు ఇప్పించి అది అట్లా సర్ది చెప్పారు. ఇది ఏ పార్టీలో అయినా కానీ ఇటువంటి కల్చర్ సరైన కల్చర్ కాదు, ఈ పూర్తిగా వర్గపోరు లేకపోతే ఆర్థికపరమైన అంశాలతో జరుగుతాయని చెప్పేసి అక్కడ చెప్తుంటే అది వినకుండా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఈమెను రికమెండ్ చేయమని సార్ మంచిదే కదా. ఈయన వెంకటేశ్వరరావు గారిని కూడా అభినందిద్దాం, ఇవ్వమనండి. భాస్కర్ ఆడిచ్చినట్టే ఒంగోలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజా ఉద్యమాల్లో కాల్పులు చచ్చిపోతే, ప్రజా ఉద్యమాల్లో కాల్పుల్లో చనిపోతే, ప్రజా ఉద్యమాల్లో ఉండి చనిపోతే ఖచ్చితంగా నివాళులర్పించడం, సంతాపం తెలియజేస్తాం. దొంగలకు సంతాపం తెలియజేయాలి, వర్గపోరులో మరణం చేసుకుంటే మేము సంతాపం తెలియజేయాలి. కాల్చినప్పుడు బాగానే సమ్మగానే ఉంది, అప్పుడు గుర్రాలు పెట్టి తొక్కించినప్పుడు బాగానే ఉంది, అప్పుడు ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రికి అన్ని బాగానే ఉన్నాయి, అందరికీ గుర్తే. మానవతా దృక్పథంతో నివాళులు అర్పించగలిగితే లెట్ మీ కంక్లూడ్ చేసే అవకాశం నాకు ఇవ్వండి. మీరు కాల్పుల అంశం గుర్తు చేశారు కదా, కాల్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కాల్పుల ద్వారా లబ్ధి పొంది తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారో కూడా మాకు బాగా తెలుసు. కమ్యూనిస్టుల యొక్క శ్రమని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆ రకంగా ఆ రోజు విద్యుత్ ఉద్యమం ఆ రకంగా మీ నాయకుడికి అట్లా ఉపయోగపడింది. ఆ రోజు కాల్పులు అమానుషంగా జరిపి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం కూడా కమ్యూనిస్టులే. అధికార మార్పిడి అయితే జరిగింది, కానీ మీరు అన్నట్టుగా సమిధలైంది మాత్రం కమ్యూనిస్టు కుర్రవాళ్ళు 3 చనిపోయారు, సమిధలైంది. ఒక్క కాంగ్రెస్ వాడికి కూడా ఒక బుల్లెట్ తగలేదు. సో ప్రజలందరూ కూడా గమనించాలి. అందుకనే ఇటువంటి నేను గుర్తు చేస్తూనే ఉంటాను యాజ్ అన్ యాంకర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, చిన్నపరెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ కోటేశ్వర గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సిటీ 24/7.